ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం తేడా వందలాది మంది ప్రాణాలు. ఎయిర్ ఇండియా పైలట్ తీసుకున్న ఒక చిన్న నిర్ణయంతో వందలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఏమాత్రం తేడా వచ్చినా ఈరోజు అది భారీ న్యూస్ అయిపోను. విమాన ప్రమాదం అత్యంత ఘోరంగా ఉండేది. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, సాధారణంగా చాలా మందికి తెలుసు, ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నా లేదా గాల్లోకి టేక్ ఆఫ్ అవుతున్నా రెండిటికి కూడా ఆ వేగం అత్యంత వేగంతో వెళుతుందో అందరికీ తెలుసు. కొన్ని వందల కిలోమీటర్ల స్పీడ్తో ఫ్లైట్ వేగంగా ల్యాండ్ అలాగే అవుతుంది, అలాగే టేక్ ఆఫ్ అయినా అంత వేగంతో అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఒకే రన్వేపై రెండు విమానాల్లో వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు వెళ్ళిపోయారు. ఈ ఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఈ పెను విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ఒకే రన్వేపై రెండు విమానాలు ఉండడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొన్నప్పటికీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అధికారులు, పైలట్ల అప్రమత్తతో వందలాది ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగా నిలిచాయి. అసలు ఎలా జరిగింది? అందిన సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుంచి ముంబైకి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బోయింగ్ 737 రాత్రి ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ల్యాండింగ్ అనంతరం ఆ విమానం ఇంకా రన్వేని పూర్తిగా ఖాళీ చేయలేదు. అదే సమయంలో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం అదే రన్వేపై టేకాఫ్ కోసం వేగాన్ని పెంచడం ప్రారంభించింది. సాధారణంగా విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు అక్కడ చిన్న ఏదో అడ్డొచ్చినా కూడా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అలాంటిది డైరెక్ట్గా విమానమే అడ్డుంది. దీంతో రెండు విమానాలు ఒకే రన్వేపై ఉండడంతో ప్రమాదకర పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఏటీసీ వెంటనే అప్రమత్తంగా వ్యవహరించింది. రెండు విమానాలు ఒకే రన్వేపై ఉన్నాయని గుర్తించిన ఎయిర్ ఇండియా ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెంటనే స్పందించారు. టేకాఫ్కి సిద్ధమవుతున్న ఎయిర్ ఇండియా విమానం పైలట్కు తక్షణమే టేకాఫ్ను రద్దు చేయాలని సూచించారు. ఏటీసీ సూచన అందుకున్న వెంటనే పైలట్ విమానం వేగం తగ్గించి టేకాఫ్ను నిలిపేసి సురక్షితంగా విమానాన్ని పార్కింగ్ బే వైపు మళ్లించాడు. దీంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పిందంటున్నారు. నిజానికి ఇక్కడ విమానం తప్పించిన సమయంలో ఈ యొక్క ఎయిర్ ఇండియా విమానానికి అక్కడ పార్కింగ్ లో ఉన్న విమానానికి పెద్ద డిస్టెన్స్ లేదు, చాలా తక్కువ డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రమాదం తప్పిందని అయితే చెప్తూ ఉన్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏటీసీ సూచనలు అందిన వెంటనే విమాన సిబ్బంది టేకాఫ్ నిలిపివేశారని, విమానాన్ని సురక్షితంగా తిరిగి ల్యాండింగ్ బేకి తీసుకెళ్లారని తెలిపింది. అలాగే సంస్థ ప్రామాణిక నిర్వహణ విధానాల ప్రకారం సాంకేతిక తనిఖీలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనతో ఢిల్లీకి వెళ్లాల్సిన ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఎయిర్ ఇండియా మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రభావిత ప్రయాణికులను వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వందలాది మంది ప్రాణాలు కాపాడిన సమయస్ఫూర్తి. ఏటీసీ అధికారులు, పైలట్ల సమయస్ఫూర్తితో వెంటనే కనుక స్పందించకపోయి ఉంటే ఒకే రన్వేపై రెండు భారీ విమానాలు ఉండడంతో ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. వారి అప్రమత్తత కారణంగా వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు అయితే సురక్షితంగా నిలిచాయి. ఎందుకింత ప్రత్యేకం అంటే, ఈ యొక్క ఘటనలో కేవలం రెండు విమానాలు అడుగుల దూరంలో మాత్రం ఎదురెదురుగా ఆగిపోయినాయి. అడుగులు అంటే విమానం స్పీడ్కి కొన్ని అడుగుల దూరం అంటే ఎంతో ఒకసారి కౌంట్ చేయండి. కొన్ని అడుగుల దూరంలోనే ఈ విమానాలు ఎదురెదురుగా ఆగిపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్తూ ఉన్నారు.